విశాఖలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. లక్కీ భాస్కర్ సినిమా చూసిన విద్యార్థులు అందులో హీరోలాగే ఇళ్లు కార్లు సంపాదించి తిరిగొస్తామని స్నేహితులకు చెప్పి హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటన మహారాణిపేటలో జరిగింది. కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ, రఘు సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ సినిమా చూశారు. ఆ హీరోలాగే డబ్బు సంపాదించి వస్తామని చెప్పి పరారయ్యారు. సినిమా ప్రభావం పిల్లలపై ఎంతగా ఉంటుందో ఈ సంఘటనే నిదర్శనం. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. విద్యార్థుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ లో సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తూ ఉన్నారు. విశాఖలో నలుగురు 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. లక్కీ భాస్కర్ సినిమా చూసి ఇన్స్పైర్ అయి వీళ్లు అదే విధంగా కార్లు డబ్బులు సంపాదిస్తామని వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. వెళ్లే ముందు తోటి విద్యార్థులకు కూడా ఈ విషయం చెప్పినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరు లైవ్ లో అందిస్తారు. చిరు, ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది ఈ ఘటన, పూర్తి డీటెయిల్స్ ఏంటి? యశ్వదయశ్రీ, ఇది ఒక సినిమా ఎఫెక్ట్తో నలుగురు స్టూడెంట్స్ 9th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ నిన్న రాత్రి హాస్టల్లో లక్కీ భాస్కర్ మూవీ చూశారు. ఆ చూసిన తర్వాత అదే విధంగా హీరో ఏ విధంగా ఆ కార్లు అంతా కూడా లగ్జరీ లైఫ్ బతికాడో ఆ విధంగా బతకాలని చెప్పేసి వాళ్ళ స్నేహితులు అందరికీ చెప్పి రాత్రికి రాత్రి హాస్టల్ నుండి పారిపోయి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం వాళ్ళ కోసం రైల్వే స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో కూడా గాలింపులు అవుతున్నాయి. మనం ప్రస్తుతం మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సెయింట్ ఆంథోనీ హై స్కూల్ వద్ద ఉన్నాం. ఈ హై స్కూల్ వద్ద చదువుతున్నటువంటి నలుగురు విద్యార్థులు, 9వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ, రఘు వీళ్ళు నలుగురు కూడా నిన్న హాస్టల్లో వేసినటువంటి లక్కీ భాస్కర్ సినిమా చూసి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి వాళ్ళు కూడా అదే విధంగా డెవలప్ అవ్వాలి చెప్పి ఒక రేంజ్కి వెళ్ళాలి. ఆ తర్వాత కారుల్లో ఇళ్ళకి దిగు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ ఇంట్లో వాళ్ళకి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క క్రేజ్ని చూపించుకోవాలని చెప్పి వీళ్ళంతా కూడా భావించి ఈ విధంగా ఈ హాస్టల్ నుండి జంప్ అయ్యి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ స్కూల్ యాజమాన్యాన్ని కూడా దీని వివరాలు అడగడానికి వచ్చాం. వాళ్ళు కూడా లోపలికి రానివ్వకుండా మొత్తం గేట్లు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నలుగురు విద్యార్థులు నిన్న రాత్రి సినిమా చూసిన తర్వాత వెళ్ళిపోయినటువంటి సంగతి కాస్త గోప్యంగా ఉంచారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వాళ్ళు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇప్పటికే రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్ అన్నింటిలో కూడా సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నలుగురు మరి ఎక్కడికి వెళ్లారు, అటు విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి ప్రాంతాలకు వెళ్లారా లేదనేది కూడా సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా బృందాలు వీరి కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి.